ఇక్కడే ప్రాబ్లమ్ వస్తుంది వెంకటేశ్వర గారు. మీరు చెప్పిందంతా వాస్తవం. ఈవెన్ ఎంఓయూస్ అయిన తర్వాత కూడా దానిలో మేబీ 20-30% మెటీరియలైజ్ అవుతాయి. ఇవన్నీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. అవును. బట్ ఈ విషయాలు ఎందుకు చెప్పట్లేదు బయటికి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇతర కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాలో ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆర్థిక వ్యవస్థ డౌన్‌ఫాల్ అవుతుందంటే ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. యెస్, మా ఆర్థిక వ్యవస్థ డౌన్‌ఫాల్ అవుతుంది. సో, వి విల్ డూ దిస్, వి విల్ డూ దిస్, వి విల్ డూ దిస్ అని. బట్ మనం ఎందుకు 3 ట్రిలియన్ ఎకానమీ, 4 ట్రిలియన్ ఎకానమీ ఎక్కడ ప్రాక్టికాలిటీ లేదు కదా! చూడండి, అలాంటప్పుడు ఎలా? చూడండి ఒకటి వెరీ సింపుల్‌గా మనకి ఎక్కువ ఇండియాలో లేకపోతే మనకు తెలంగాణలో, హైదరాబాద్‌లో కూడా ఏంటంటే ఇది ఎమోషనల్ డ్రివెన్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే హ్మ్. యు ఆర్ ఫార్ ఆఫ్ టు ద రియాలిటీ. ఓకే. అంటే నీకు నిజాలు కనపడవు ఓకే. ఎమోషనల్‌గా. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు చూస్తే మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ వన్, ఎక్కువ ప్రామిస్ చేసే వాళ్ళకి, ఎక్కువ ఫ్రీబీస్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి ఎళ్లి కొంటున్నారు. కాదా లేదా? హ్మ్. అవును. ఎక్కువ మాట చెప్పగలిగినోడికి చెప్తున్నారు. అవును. దే ఆర్ నాట్ ఏబుల్ టు జడ్జ్ హూ ఈస్ ద బెస్ట్, ఓకే. వాట్ ఈస్ రైట్, యాహ్! వాట్ ఈస్ రాంగ్. హ్మ్. ఎప్పుడైతే మీలో అది మిస్ అయిందో ఓకే. ఏ జడ్జిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ఇండియాలో తక్కువ. హ్మ్. వెరీ సింపుల్‌గా. యాహ్! పొలిటికల్ ఇండియాలో అకౌంటబిలిటీ లేదు. పొలిటికల్ అకౌంటబిలిటీ, ఈవెన్ బిల్డర్ అకౌంటబిలిటీ, డెవలపర్ అకౌంటబిలిటీ, రియల్ ఎస్టేట్ అకౌంటబిలిటీ. హ్మ్. నేను ఒకటే క్వెషన్ అడుగుతా. రేరా తీసుకొచ్చారు. మోసాలు తగ్గినాయా? తగ్గలేదు కదా! మరి ఇంకా మోసాలు జరుగుతున్నాయి. హ్మ్. ఎందుకు గవర్నమెంట్ ఇంకా పాలసీ అనేది, స్ట్రిక్ట్ పాలసీ అనేది ఇంపార్టెంట్. కాన్సిస్టెంట్ పాలసీ అనేది ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్‌కి రావాలంటే. ఈరోజు ఉన్న పరిస్థితి, ఈరోజు ఒక మనం వచ్చేసి స్ట్రాంగ్ గ్రోత్ కాడి నుంచి స్టేబుల్ గ్రోత్‌కి వచ్చామనుకోండి ఆల్మోస్ట్. హ్మ్. ఆ గ్రోత్‌కి మనకొచ్చామంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. బట్ బట్ ఇయన్నీ మనం తీసుకున్నా గానీ హైదరాబాద్ హస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. ఓకే. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనకి రియల్ ఎస్టేట్ ఉంది అంటే ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలిసీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు చెప్పేది యాక్సెప్టబుల్. హైదరాబాద్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. అది ఎప్పుడూ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేదానికి గ్రౌండ్ రియాలిటీకి చాలా వేరియేషన్స్ కనిపెడుతున్నాయి. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్, మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆ ఎకానమీ, ఈ ఎకానమీ రీసెంట్‌గా బ్రిటన్‌ని బీట్ చేశామని మనం చెప్తా ఉన్నాము. బట్ ఆ చెప్పండి. బ్రిటన్‌ని బీట్ చేసిన కంట్రీలోనే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ గవర్నమెంట్ ఫ్రీబీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇంకా ఎక్కువ కూడా. ఇక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ హెల్త్ లేదు. అలాగే ప్రాపర్ రియల్ ఎస్టేట్ పాలసీ కూడా లేదని నేను అంటున్నాను. క్లయింట్ ప్రొటెక్టెడ్ పాలసీ లేదు. ప్రైస్ కంట్రోల్ చేసే సిస్టమ్ లేదు. ఇలా అన్నప్పుడు అబ్నార్మల్ కదా! ఇది బియాండ్ రియాలిటీ పోతా ఉంది కదా! నేను చెప్తాను ఒకటే రెండు. ఇందుట్లో ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు చైనా యొక్క 1990 వరకు కూడా ఏంటంటే చైనాకి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ సేమ్. వితిన్ పీరియడ్ ఆఫ్ 35 ఇయర్స్‌లో ఈరోజు చైనా, అమెరికాను కూడా కొన్ని సెక్టర్స్‌లో బీట్. ఓకే. ఏంటంటే పాలిసీస్ ఏంటంటే అక్కడేంటంటే దేర్ ఇస్ నోబడీ టు ఆస్క్ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఆల్సో దే టేకెన్ ద స్టెప్స్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు ద కంట్రీ అనమాట. ఇక్కడేంటంటే మీకు గుర్తుందో లేదో నారాయణ మూర్తి గారు 2-3 ఇన్సిడెంట్‌లో జరిగింది. ఇండియా నీడ్స్ ఏ గ్రోత్ ఆఫ్ ది చైనా విచ్ నీడ్స్ ఏ అగైన్ లేబర్ పాలిసీస్ అన్నారు. అంటే ఇప్పుడు మనం 8 అవర్స్ పని చేస్తున్నాం విత్ లంచ్ బ్రేక్స్ గానీ, ఇయన్నీ గానీ. హ్మ్. అతను అప్పుడు సజెషన్ చేసింది కూడా ఒక 10 అవర్స్ ఏదో అన్నాడు. ఓకే. అంటే మోర్ ఆఫ్ ప్రొడక్టివ్ అవర్స్ పెంచాలి అని ఒక ఉద్దేశంతో ఆయన అన్నారు. అప్పటికే బయటకొచ్చేళ్ళకి దాన్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఓకే. అంటే యాక్చువల్‌గా ఏంటంటే మన కల్చర్ కూడా ఏంటంటే వర్క్ కల్చర్ కూడా ఏంటంటే చేంజ్ అవ్వాల. చేంజ్ లేబర్ అవ్వాలి. యెస్. పాలిసీ చేంజ్ అవ్వాల. చేంజ్ అవ్వాలి. చాలా వరకు చేంజ్ ఇట్ రిక్వైర్స్ ఎ చేంజ్. హ్మ్. మన అంతకుముందుకి ఇప్పటికి ఈ గ్రోత్ చూస్తున్నామంటే చేంజెస్ వస్తున్నాయి. ఓకే. బట్ ఇట్ ఈస్ ఇండియాలో ఏంటంటే స్టిల్ లాట్ స్కోప్ ఫర్ ద డెవలప్‌మెంట్. హ్మ్. లాట్ స్కోప్ ఫర్ ద ఓకే. ఇంప్రూవ్‌మెంట్ అనమాట. ఓకే. పాలిసీ చేంజెస్ కూడా చాలా ఉంది. బట్ ఓకే. ఇట్ రిక్వైర్స్ ఎ పొలిటికల్ విల్ మెయిన్. యెస్. పొలిటికల్ విల్లింగ్. యెస్. రైట్ ఆన్సర్.